ఈ భాగంలో కుటుంబంలో చోటు చేసుకున్న భావోద్వేగాలు మరియు ఊహించని మలుపులు ప్రధానాంశంగా ఉన్నాయి. జ్యోతిష్కుడి అశుభ వాక్కులు. ఒక సిద్ధాంతి, జ్యోతిష్కుడు, ఇల్లు చూసి వాస్తు దోషాలు ఉన్నాయని, జాతకం ప్రకారం పెద్ద కొడుకు మాధవ ఉన్నంత కాలం ఈ ఇంట్లో ఎవరికీ పెళ్లిళ్లు కావు, ఆడవాళ్లు నిలవరని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఇది విని పెళ్లి సంబంధం వచ్చిన వారు అక్కడికక్కడే సంబంధాన్ని చెడగొట్టుకుని వెళ్ళిపోతారు. మాధవ తీవ్ర మనస్తాపం. జ్యోతిష్కుడి మాటలను మనసుకు తీసుకున్న మాధవ, తన వల్లే తమ్ముళ్ల జీవితాలు పాడవుతున్నాయని మరియు ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తమ్ముళ్ళు మరియు కోడలు, మహాలక్ష్మి ఎంత నచ్చజెప్పినా అతడు శాంతించడు. తండ్రి నిర్లక్ష్య వైఖరి. ఒకవైపు పెద్ద కొడుకు దుఃఖంలో ఉంటే, తండ్రి మాత్రం ఏమీ పట్టనట్టు రేడియోలో పాటలు వింటూ ఉంటాడు. తండ్రి ప్రవర్తనను, బాధ్యతారాహిత్యాన్ని ఇంట్లోని వారు ప్రశ్నించినా ఆయన దేన్నీ సీరియస్గా తీసుకోడు. మాధవ ఇల్లు వదిలి వెళ్లడం, తన జాతక దోషం వల్ల తమ్ముళ్లకు పెళ్లిళ్లు కాకుండా పోకూడదని, ఇంట్లోని మహాలక్ష్మి కూడా వెళ్ళిపోకూడదని భావించి మాధవ ఒక ఉత్తరం రాసి పెట్టి తెల్లవారకముందే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వెతుకులాట. ఉదయాన్నే లేచి చూసిన తమ్ముళ్ళు, మహాలక్ష్మి ఆ లేఖను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు. అన్నయ్య కోసం తమ్ముళ్ళు, చక్రి, కేశవ, కన్నా, స్నేహితుడు బన్సి మరియు తండ్రి ఊరంతా, తెలిసిన ప్రదేశాలన్నీ జల్లెడ పడతారు. చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే పరిస్థితి వస్తుంది. మొత్తానికి, ఈ ఎపిసోడ్ ఘట్టం మాధవ నిష్క్రమణతో కుటుంబంలో మిగిలిన సభ్యులను తీవ్ర వేదనలోకి, అనిశ్చితిలోకి నెట్టివేస్తుంది.